మారాలి జగన్. వైఎస్ చేసిన రాజకీయాల్లోకి ఎప్పుడైనా తొంగైనా చూసావా? తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని వచ్చారంటారు. ఆయన ఆస్తిపాస్తులకు అందిపుచ్చుకున్నారేమో కానీ రాజకీయాల్లో ఆవగీజంత అయినా జగన్కు అబ్బలేదన్నది వాస్తవం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. కానీ ఆయన ఏ హోదాలో ఉన్నప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళు సైతం వైఎస్ఆర్ నాయకత్వ పటిమను మెచ్చుకునేవారు. ఆయన తనపై అనుకోకుండానో వారసత్వంగా పడిన ఫ్యాక్షన్ ముద్రను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన తొలగించుకోగలిగారు. ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా డాక్టర్. ప్రజల నాడి ఆయనకు తెలిసినంత మరెవ్వరికూ తెలియదు. ప్రజలతో మమేక్యమై తీరు కూడా ఆయనను చూసి నేర్చుకునేవారు నేటి తరం రాజకీయ నేతలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు. ఒక్కసారి వైఎస్ఆర్ను ఏ పని మీదనో కలిసిన వ్యక్తి ఇక జీవితంలో ఆయన వెంట నడవాలనుకుంటారే తప్ప పక్క చూపులు చూడటం అనేది జరగదు. తన దగ్గరకు సన్నిహితులను మాత్రమే కాదు, ఎంత స్థాయిలో ఉన్న వారినైనా ఆయన ఆదరించి తీరును ఎప్పటికీ మరువరు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక వేరే చెప్పాల్సిన పని లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఒకవైపు మొత్తుకుంటున్నా ఆయన జనంలోకి వెళ్లి చలించిపోయి స్పందించిన తీరు అందరికీ తెలిసిందే. అందుకే నాటి ఆర్థిక మంత్రి దివంగత కొణిజేటి రోషయ్య చమత్కారంగా వైఎస్ గురించి ఒక మాట అనేవారు. వైఎస్ జనంలోకి వెళ్తున్నారంటే నాకు గుండెదడ ఆగదని, బీపీ పెరిగిపోతుందని, ఎందుకంటే ఏం వరాలిస్తారో, ఎన్ని నిధులకు టెండర్ పెడుతున్నారో భయంతో రోషయ్య అన్న మాటలివి. ఇక ప్రతిరోజు ప్రజా దర్బార్ పేరిట వైఎస్ సామాన్యులను కలుస్తూ స్వయంగా ఆయన వినతులు స్వీకరించేవారు. కార్యకర్త ఆపదలో ఉన్నారంటే చాలు ఆయన రెస్పాండ్ అయ్యే తీరుపై అనేక కథనాలు సీనియర్ పత్రికేయులకు తెలియనింది కాదు. కానీ జగన్ అలా కాదు. 2014లో ఓడిపోయిన తర్వాత జనంలోకి వెళ్లారు, పాదయాత్ర చేశారు. అంతవరకు బాగానే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? జనానికి దూరమయ్యారు. క్యాడర్ కోపానికి కారణమయ్యారు. నేతలు బయటపడకున్నా అసహనంతోనే ఉన్నా దానిని గమనించలేని స్థితిలో ఉన్నారు. తాను బటన్ నొక్కుతున్నానుగా, ఇక తనకు తిరుగులేదు. తన బొమ్మ పార్టీని గెలిపిస్తుందని ధీమా ప్రతి అడుగులో కనిపించేది. అంతేకాదు విపక్షాల నోళ్లు నొక్కేయడం ఒక తప్పిదమైతే వారిపై కేసులు పెట్టి సానుభూతి తనంతట తానే అవతల వారికి గంపగుత్తగా అందించారు. 5 ఏళ్లు మీడియా ముందుకు రాకుండా మూతి ముడుచుకొని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పరిమితమైన జగన్ ఇప్పుడు మీడియా సమావేశాలు పెట్టి అన్యాయం జరుగుతుందంటూ ఆక్రోశమో ఆవేదనో వెళ్లగక్కుతున్న దానిని పెద్దగా పట్టించుకునే వారు ఎవరుంటారు? జనంలోకి వెళ్లి జననేతగా మారాల్సిన వయసులో కేవలం కార్యాలయంలో కూర్చొని కుర్చీకి పరిమితమై కోటరి మధ్య బందీ అయి తనను తాను ఓటమి కొని తెచ్చుకున్నారు. అవును, ఈ మొన్నటి ఎన్నికల్లో ఓటమి ఎమ్మెల్యేలది కానే కాదు, మొత్తం జగన్దే. ఎందుకంటే కొద్దో గొప్ప ప్రజల కోసం శ్రమించిన ఎమ్మెల్యేలు సైతం జగన్పై ఉన్న నెగటివ్ వేవ్తో వాళ్ళంతా కొట్టుకుపోయారంటే ఆ పాపం జగన్కే అంటగట్టాల్సి వస్తుంది. కొన్ని కులాలను తాను దూరం చేసుకోవడం కూడా ఒక కారణం. 2009లో తేడా కొడుతుందని తెలిసి నీ తండ్రి వైఎస్ ఏం చేశారు? ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసేలా రాజకీయ వ్యూహం రచించారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 16.32% ఓట్లు ఆ పార్టీ సాధించడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురాగలిగారు. కానీ జగన్, నువ్వు చేసిందేమిటి? పవన్ కళ్యాణ్ను పదే పదే రెచ్చగొట్టి కూటమికి బీజం పోసావు. ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఈ 5 ఏళ్లు జగన్కు కష్టకాలమే. ఇప్పటికైనా తన తండ్రి వైఎస్ చేసిన రాజకీయంలో కొంతైనా అలవర్చుకోగలిగితే 2029 ఎన్నికల్లోనైనా విజయం సాధ్యం. అలా కాకుండా నేనింతే అన్నట్లు వ్యవహరిస్తే ఒక ఛాన్స్తో రాజకీయ చరిత్ర ముగిసిపోతుంది. తస్మాత్ జాగ్రత్త, అన్ని రాజకీయ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.